హలో గైస్, అందరికి నమస్కారం. నేను A to Z మొబైల్ నుంచి అరుణ్ మాట్లాడుతున్నాను. సో మనకి ఒక థర్మల్ కెమెరా నుంచి ఫాల్ట్ ప్రాబ్లమ్ని ఎలా డయాగ్నోస్ చేయాలో చాలా మంది వరకు తెలియదు అనమాట. ఒకసారి మనము బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్తో ఒకసారి థర్మల్ కెమెరాని మనము ఎలా ప్రాబ్లమ్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాము. ప్రెజెంట్ నా దగ్గర ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది శాంసంగ్ లోగో మీద రీస్టార్ట్ అవుతా ఉంది. అది కనిపిస్తుందా? శాంసంగ్ లోగో ఫోన్ అంతా ఆన్ అవ్వట్లే అంటే నేను ఫోన్ అంతా ఆన్ అవుతుంది, బట్ అది శాంసంగ్ లోగోలో రీస్టార్ట్ అవుతుంది. ఒకసారి కవర్ ఒకసారి నేను బయటికి తీస్తాను, ఒకసారి చూడండి. ఈ కవర్ అనేది ఏదైతే ఉందో అది బయటికి తీస్తాను, చూడండి. అది లోగోలో రీస్టార్ట్ అవుతా ఉంది, చూడండి. రీస్టార్ట్ అవుతుంది. ఫోన్ అంతా ఆన్ అవుతుంది, బట్ సడన్ సిచ్యువేషన్ ఫోన్ అంతా ఆన్ అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఫోను మధ్యలో లోగోలో రీస్టార్ట్ అవడం వేరు, ఆన్ అయిన తర్వాత రీస్టార్ట్ అవడం వేరు. ఇప్పుడు చూడండి, మొబైల్ ఆన్ అయిపోయింది. చూడండి, లోగో కనిపిస్తుంది, టైం కనిపిస్తుంది, ఎవ్రీథింగ్ కనిపిస్తుంది. ఒక 2 seconds తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. చూడండి ఒకసారి ఫోన్ ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా డయాగ్నోస్ మనం చేసినప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ CPU కనిపిస్తుందా? ఇక్కడ CPU చూడండి. ఇక్కడ CPU కాడ హీటింగ్ అనేది చాలా ఎక్కువ వరకు అవుతుంది అనమాట. 69-60 వరకు వెళ్తుంది, దాని తర్వాత రీస్టార్ట్ అవుతుంది. చూడండి, టెంపరేచర్ పెరిగినప్పుడు అక్కడ రీస్టార్ట్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాం ఇక్కడ మనము. ఒకసారి చూడండి, ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో 64 అక్కడ టెంపరేచర్ ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడు మొబైల్ ఫోన్ అనేది రీస్టార్ట్ అవుతుంది. 60 వరకు వెళ్తుందా? 60 వరకు వెళ్ళగానే ఫోన్ 64-65 వెళ్ళగానే ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. చూడండి, శాంసంగ్ అని వస్తుంది పక్కకు అబ్జర్వ్ చేయండి. శాంసంగ్ అని వస్తుంది కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనము థర్మల్ కెమెరాతోని ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎక్కడుంది, సిపియూలో ఉందా, యూఎఫ్ఎస్లో ఉందా, ఎంఎంసీలో ఉందా, అసలు అది ఎందుకు రీస్టార్ట్ అవుతుంది, అది ప్రాబ్లం వస్తే మనం ఎక్కడ వర్క్ చేయాలి అనేది స్పష్టంగా మనకి ఫస్ట్ తెలవాలన్నమాట. మనకి అసలు ప్రాబ్లం ఏదో ఉందో తెలియదు, సిపిలో ఉందో తెలియదు, యూఎఫ్ఎస్లో ఉందో తెలియదు, DCICలో ఉందో తెలియనప్పుడు మనము వర్కింగ్ ప్రొసీజర్ని ఎలా ఫాలో అవుతాం చెప్పండి. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ థర్మల్ కెమెరాలో చూపిస్తున్నాను మీకు. అది లోగో అనేది రీస్టార్ట్ అవుతా ఉంది. చూడండి, పైన ఆ లోగో ఏదైతే ఉందో రీస్టార్ట్ అవుతా ఉంది. మళ్ళీ ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి, 65 టెంపరేచర్ వరకు వెళ్ళిపోయింది. నేను ఒకటండి 65 టెంపరేచర్ ఎప్పుడైతే 65 టెంపరేచర్ వరకు వెళ్ళిందో చూడండి, 64-65 వెళ్ళింది కదా. ఇప్పుడు ఫోన్ ఆన్ అయింది కదా, 60 మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది. 60 టెంపరేచర్ రాగానే రీస్టార్ట్ అయిపోతుంది. చూడండి, రీస్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లోగో వస్తుంది.